అందరికీ జై భీమ్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చరిత్ర చదివిన వారు ఎవరై ఉంటారు? భారత రాజ్యాంగం గురించి తెలిసిన వారు ఎవరై ఉంటారు? భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణికి రక్షణ కవచంలా ఒక రాజ్యాంగాన్ని రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ పైన ఎందుకు ఇంత వివక్షత ఉంటుందనేది చాలా బాధాకరం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ తన యొక్క న్యాయశాఖ మంత్రి పదవిని పార్లమెంటులో రాజీనామా చేసి వచ్చినప్పుడు ఆయన ఎవరి కోసం చేసినాడు, ఎందుకోసం చేసినాడు అనేది ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది కదా. చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది అని అనుకుంటున్నా కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు లా చదివిన వారు తప్పకుండా రాజ్యాంగంలోనే ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని స్పష్టంగా చదివే ఉంటారు. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకొని ఉంటారు. తెలుసుకున్నప్పుడే కదా వాళ్ళు కూడా కంపల్సరీగా అలాంటి ఒక లాయర్ పొజిషన్కి, జడ్జి పొజిషన్కి వస్తారు. అయినా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క గొప్పతనం గురించి కొంచెం కూడా తెలియని వాళ్ళలాగా నటిస్తూ ఉంటారు. బాబాసాహెబ్ అంబేద్కర్ని విమర్శిస్తుంటారు. బాబాసాహెబ్ అంబేద్కర్ పైన దుమ్మెత్తిపోస్తుంటారు. ఎందుకు అలాంటిది? బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి కృషి ఎవరికైనా ఒకరికే అంకితమైందే? అదేం కాదు. దేశంలో ఉన్నటువంటి ప్రతి మహిళ చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, రాజకీయంలో రావాలి. రాజకీయంలో అంటే పురుషులతో సమానంగా మహిళ జీవించాలి అనే హక్కుల కోసము న్యాయశాఖ మంత్రిగా రాజీనామా చేసి వచ్చినటువంటి గనుడు. బీసీలు అయితే ఒకటే చెప్తున్నా, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని చట్టం చేయాలని ఆయన నెల రోజుల పాటు రాజ్యాంగం పరిశీలన ఆపినటువంటి వ్యక్తి. తప్పకుండా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు బీసీలు చెప్పుకుంటూ కుల సంఘాలు పెట్టుకొని నిజంగా వాళ్ళకి చెబుతున్నారో లేదో తెలియదు, కానీ సమానత్వంగా జీవించాలి అన్న ఒక కాన్సెప్ట్తో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బీసీలకు రిజర్వేషన్ కావాలని గట్టిగా పట్టుబట్టి నెల రోజులు సుదీర్ఘ చర్చ జరిపించి ఆ తర్వాతనే రిమైనింగ్ ఎస్సీ ఎస్టీలకు కానీ రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. ఎందుకంటే ఆ చట్టాన్ని తీసుకురావడం వల్ల ఈరోజు బీసీలు కూడా రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు. ఊగా ఎస్సీ ఎస్టీల మీద దురభిప్రాయం అంటే ఒక ప్రచారంలో భాగంగా ఏదైనా అయిండొచ్చు, అక్కడ సంఘాలు ఏవైనా అయిండొచ్చు. ప్రచారంలో భాగంగానే ఇక్కడ మనకు ఏం జరుగుతుందంటే ఎస్సీ ఎస్టీల మీద దురభిప్రాయం కలుగుతుంది. ఎస్సీ ఎస్టీల పైన దురభిప్రాయం కలగడం అనేది చాలా బాధాకరము. దయచేసి బీసీలు చైతన్యవంతం కావాలి, రాజకీయంగా ఎదగాలన్నదే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన. కాబట్టి ఎవరైనా కానీ మనం అనుకునేది ఏమిటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకి ముందు, విగ్రహాలు ఏర్పాటులోనైనా నిర్మాణంలోనైనా కానీ నిర్మించిన తర్వాత కానీ విగ్రహాలపైన దాడులు చేసేదే బీసీ సామాజిక వర్గం. ఇక మన ప్రాంతంలోన ఎక్కడో బీసీలుగా ఉన్నటువంటి ఓసీ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, కమ్మ సామాజిక వర్గం కావచ్చు. అంటే మనుషుల్ని సమానంగా చూడలేనటువంటి ఈ కాలంలో ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు కల్పిస్తున్నారు? మనిషిని మనిషిగా చూడడం ముందు నేర్చుకోవాలి. అది లేనప్పుడు మనం అసలు సమాజంలో ఎటువైపు మనం వెళ్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ప్రతి ఒక్కరు. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరికి అవసరం రీత్యా ప్రతి ఒక్క మనిషికి ఒక మనిషి తోడు, మనిషి యొక్క అవసరం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. నాకు తెలియక నేను అడుగుతున్న, దేశంలోన ఏ విగ్రహం మీద కానీ దాడులు జరిగి ఉండవని నేను అంటున్నాను. కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణంలో కానీ
ఏర్పాటు చేసే స్థలంలో కానీ, ఏర్పాటు చేసినాక కానీ దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఆ దాడులని ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. కానీ ప్రభుత్వమే నిర్లక్ష్యం చేస్తుంది. ఎందుకంటే ప్రభుత్వంలో ఉండేదే వాళ్ళే కాబట్టి. సో బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా చెప్పుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా, రోషం, పౌరుషం అన్నది లేదా వారసులమని చెప్పుకుంటే సరిపోదు. ఆ పార్టీలో మనం పనిచేస్తున్నామంటే కనీసం మన ఆత్మగౌరవం కొంచెమైనా మనం నిలబెట్టుకోవాలి. అది నిలబెట్టుకోలేనప్పుడు ఆ పార్టీలో పనిచేసి వేస్ట్. అరే నువ్వు ఈరోజు ఆ పార్టీలో ఉన్నావు అంటే నీకు అంతో కొంత ఒక రైట్ ఉండాలి. ఆ రైట్ లేనప్పుడు ఆ పార్టీలో పనిచేసి ఏం లాభం? నీ వాడి మీద దాడి జరిగిందంటే నువ్వు మాట్లాడలేనప్పుడు ఆ పార్టీలో ఉండి ఏం ఉపయోగం? నీ కుటుంబ సభ్యుల మీద దాడి జరిగినప్పుడు వాళ్ళకి సహాయంగా నిలబడలేనప్పుడు నువ్వు ఎందుకు ఇంకా దాంట్లో ఉండడం? కాబట్టి ఏ పార్టీలోనైనా ఉన్నా కానీ వారి కనసన్నుల్లో నడవడం మాత్రం చేయకండి. నీకంటూ ఒక స్వేచ్ఛ జీవితము బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఇచ్చాడు. అలాంటి స్వేచ్ఛ జీవితాన్ని అనుభవించి మనము చావాలి. అలాంటి స్వేచ్ఛ జీవితం లేనప్పుడు మనం ఒక బానిసలుగా బతికినట్లనే. నువ్వు ఏ పార్టీలోన పనిచేసినా కూడా నువ్వు ఒక బానిస కిందగానే వాళ్ళు లెక్కేస్తారు. కానీ నువ్వు ఒక స్వేచ్ఛ జీవని మాత్రము వాళ్ళు పరిగణలోకి తీసుకోరు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఆలోచించి నీకు ఏ పార్టీ అయితే స్వేచ్ఛగా బతికే అవకాశం ఇస్తుందో ఆ పార్టీ వైపు మీరు తప్పకుండా ఆలోచన చేయాలని నేను కోరుకుంటున్నాను. మనం భారతదేశంలో నిర్మాణానికి సులభతరమైతే నిర్మించేకి ఎంఆర్ఓ కానీ, పంచాయత్ సెక్రటరీ కానీ, విఆర్ఓలు కానీ ఎవ్వరూ అడ్డంకు రాకపోతే వీధికి, గల్లీకి, గ్రామానికి, పట్టణానికి, జిల్లాలకి, సందుల్లో అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు ప్రజలు. నిర్మిస్తే ఏ అధికారి వచ్చి మా మీద దాడి చేస్తారో అనే ఒక చిన్న భయంతో ఉన్నారు. వాళ్ళకి అవేర్నెస్ వస్తే ఏదేమైనప్పటికీ మేము బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం నిర్మాణం చేస్తామనే సంకల్పం వాళ్ళల్లో వస్తే ఇక ఎవరు అడ్డుపడినా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాల నిర్మాణం ఆగేది ఉండదు. ఇక రాబోయే కాలంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలే కాదు, దేవాలయాలు కూడా కట్టడానికి చేసుకోవడానికి ప్రజలు సిద్ధమవుతున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఎంత అణితివేస్తే అంత ఎత్తుకు ఎదిగి స్వతంత్రాన్ని సాధించడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు సంసిద్ధమవుతున్నారనేసి ఈ వీడియో ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. తప్పకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులను చెప్పుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరూ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని రక్షించడానికి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆచరించడానికి, ఆయన సిద్ధాంతంలో నడవడానికి, ఆయన అడుగుల్లో నడవడానికి కొన్ని పార్టీలు సంసిద్ధంగా ఉన్నాయి. ఆ పార్టీల వైపు మనం నడవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మీ అందరికీ తెలియజేస్తూ నా పేరు రామలింగయ్య. నేను బహుజన్ సమాజ్ పార్టీ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. పార్టీ గురించి మనం చెప్పుకున్నట్లయితే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాసినటువంటి గ్రంథం ఉందో ఆ గ్రంథానికి రక్షణ కవచమే బహుజన్ సమాజ్ పార్టీ అని నేను చెప్తున్నాను. భారత రాజ్యాంగంలో ఏది కూడా తూచా తప్పకుండా భారత రాజ్యాంగాన్ని అమలు చేయడమే బీఎస్పీ పార్టీ యొక్క మేనిఫెస్టో. దానిని మనం గెలిపించుకుంటే భారత రాజ్యాంగాన్ని రక్షించుకున్న వాళ్ళమవుతాం. భారత రాజ్యాంగాన్ని రక్షించుకుంటే మనల్ని మనం రక్షించుకున్న వాళ్ళమవుతాం. మనం ఒక స్వేచ్ఛ జీవిగా బతకడానికి ఎంతో
అవకాశం ఉంటుంది. మన పిల్లల భవిష్యత్తు గురించైనా ఆలోచన చేసి మనము ఈ దేశంలో మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనేసి నేను ఈ వీడియో ముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ జై భీమ్, జై భారత్.